ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డిఫరెంట్ కంటెంట్ తో కూడిన సినిమాలు, క్లాస్ మాస్ తేడా లేకుండా ఫ్యాన్ బేస్ టాలీవుడ్ లో స్టార్ హీరో రేస్ లో చాలా మంది ఉన్నారు. వరుస సక్సెస్ లతో నేషనల్ స్టార్ నాని ఇప్పటికే స్టార్ హీరోగా ఎదిగాడు. నాని తర్వాత ఏ హీరో స్టార్ స్టేటస్ ని అందుకుంటాడు? అసలు ఏ ఫ్యాక్టర్స్ స్టార్ హీరోని డిసైడ్ చేస్తాయి? ఈ రేస్ లో ఎవరెవరున్నారో చూద్దాం. నేచురల్ స్టార్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన నాని ఈ జనరేషన్ కు పర్ఫెక్ట్ రిఫరెన్స్. దసరా హిట్ 3తో క్లాస్ మాస్ ఆడియన్స్ ను మెప్పించాడు. సక్సెస్ ని సస్టైన్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది నాని చూపించాడు. పెద్ద బడ్జెట్ లేకుండా కూడా భారీ బాక్స్ ఆఫీస్ రేంజ్ హిట్ అందుకోవచ్చని ప్రూవ్ చేశాడు. ఇప్పుడు ఆయన లైన్ లో నిలబడ్డ యువ హీరోలందరికీ ఇది ఇన్స్పిరేషన్ గా మారింది. కంటెంట్ బేస్డ్ హీరోగా తన మార్కు క్రియేట్ చేసుకున్నాడు నిఖిల్. కార్తికేయ 2తో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. రీసెంట్ గా 18 పేజెస్, స్పై లాంటి ప్రయోగాలు చేసినా ఇప్పుడు మరో మాస్ హిట్ కోసం స్వయంభూతో వస్తున్నాడు. బలమైన కథతో వచ్చినప్పుడు నిఖిల్ కు బాక్సాఫీస్ పై డిమాండ్ ఎక్కువ. కానీ స్టార్ స్టేటస్ అందుకోవాలంటే వరుస సక్సెస్ లు తప్పనిసరి. తన స్క్రిప్ట్ సెలెక్షన్ కరెక్ట్ గా ఉంటే నిఖిల్ మాస్ హీరో లిస్ట్ లోకి రావడం ఖాయం. అర్జున్ రెడ్డితో నేషనల్ లెవెల్ స్టార్ అయిపోయాడు. కానీ తర్వాతి ఫిల్మ్స్ ఆ రేంజ్ హైప్ అందుకోలేకపోయాయి. అయినా కూడా దేవరకొండకు ఉన్న ఫ్యాన్ బేస్ సౌత్ లో ఎవ్వరికీ తీసిపోదు. కింగ్డమ్ ఆ రేంజ్ లో హైప్ క్రియేట్ అయినా బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఇప్పుడొస్తున్న రౌడీ జనార్దన్ లేదా రాహుల్ సాంకృత్యాన్ కాంబో మూవీ బ్లాక్ బస్టర్ అయితే స్టార్ స్టేటస్ వస్తుంది. లేకపోతే మిడ్ రేంజ్ హీరోగా మిగిలిపోతాడని సినీ లవర్స్ టాక్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, టాలెంట్ రెండూ ఉన్న హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో థ్రిల్లర్ జాన్రాలో సక్సెస్ అందుకున్నాడు. యాక్షన్, ఎమోషన్ రెండింటినీ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్నా కంటిన్యూ హిట్స్ ఇవ్వడం ఇప్పుడు కీ ఫ్యాక్టర్. మాస్ ఫాలోయింగ్ ఉన్న తేజ్ కి రైట్ కమర్షియల్ సబ్జెక్టు దొరికితే స్టార్ రేంజ్ చేరడం ఈజీనే. లేటెస్ట్ గా మాస్ యాక్షన్ తో సంబరాల ఏటికట్టు చూపించిపోతున్న సాయి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే స్టార్ స్టేటస్ వచ్చే ఛాన్స్ ఉంది. యంగ్ అండ్ ఎనర్జెటిక్ మిడిల్ క్లాస్ కనెక్షన్ ఉన్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయనకు మార్కెట్ ఉంది. కాతో మంచి హిట్ కొట్టాడు. లేటెస్ట్ గా కే ర్యాంప్ కూడా బ్రేక్ ఈవెన్ సాధించి సక్సెస్ రన్ కొనసాగుతోంది. అయితే కిరణ్ కున్న స్క్రీన్ ప్రెజెన్స్, నేటివ్ కనెక్ట్ సెట్ అయితే మాస్ ఆడియన్స్ ఆయన వైపు మళ్లే ఛాన్స్ ఉంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో కిరణ్ అబ్బవరం ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే స్టార్ స్టేటస్ రావచ్చు. టాలెంట్, ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ స్టేటస్ అందుకోవడానికి ఒక్క సక్సెస్ సరిపోదు. వరుస విజయాలు, మాస్ హిట్స్ కావాలి. ఈ యంగ్ హీరోల్లో ఎవరు ముందుగా ఆ స్టేటస్ అందుకుంటారనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.